హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. డిఆర్డిఓ నుంచి అయితే మనకైతే లేటెస్ట్ అయితే నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్. ఇందులో చూసుకుంటే మనకి ఎలాంటి ఎగ్జామ్ ఉండదు అండ్ ఎలాంటి అప్లికేషన్ ఫీ పే చేయాల్సిన అవసరం లేదు. మీరు ఫ్రీగా అప్లికేషన్ అయితే అప్లై అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అది మీరు ఆన్లైన్లో అయితే అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. సింపుల్ ప్రాసెస్ అయితే ఉంటుంది. జస్ట్ దీనికి సంబంధించిన ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ ఉంటే దీనికైతే అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ దీనికి సంబంధించిన ఏజ్ లిమిట్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటిదో అన్ని పూర్తి డీటెయిల్స్ అయితే మీకైతే ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో అయితే పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. పూర్తిగా చూస్తే మాత్రమే మీకైతే అర్థం అవడం జరుగుతుంది. అండ్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరైతే వీడియోని అయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. నోటిఫికేషన్లోకి వెళ్ళినట్టయితే ఫ్రెండ్స్, మనకి డిఆర్డిఓ నుంచి అయితే లేటెస్ట్గా అయితే నోటిఫికేషన్ రావడం జరిగింది కదా ఫ్రెండ్స్. ఇందులో చూసుకుంటే మనకైతే ఈ సర్టిఫికేట్స్ అన్ని అయితే ఉండాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఇవ్వడం జరిగింది చూడండి, 10th సర్టిఫికేట్, మార్క్ షీట్స్ ఆఫ్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్స్. ఇందులో వచ్చేసి మనకి డిగ్రీ అండ్ డిప్లొమా బేస్ పైన అయితే మనకైతే వేకెన్సీస్ అయితే రిలీజ్ చేయడం జరిగింది డిఆర్డిఓ నుంచి అయితే. అండ్ డిగ్రీకి అండ్ డిప్లొమాకి సంబంధించిన సర్టిఫికేట్స్ అయితే కంపల్సరీ ఉండాల్సి ఉంటుంది. అండ్ డిగ్రీ బేస్ పైన అప్లై చేసుకున్న వాళ్ళకి డిగ్రీ సర్టిఫికేట్ అండ్ డిప్లొమా బేస్ పైన అప్లై చేసుకున్న వాళ్ళకి డిప్లొమా సర్టిఫికేట్స్ అయితే ఆల్ సర్టిఫికేట్స్ అయితే కంపల్సరీ ఉండాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్యాస్ట్ సర్టిఫికేట్ అందరి దగ్గర ఉంటుంది కాబట్టి క్యాస్ట్ సర్టిఫికేట్ ఓకే. అండ్ డిజబిలిటీ పర్సన్స్ వచ్చేసి వాళ్ళకి సంబంధించిన పిహెచ్ సర్టిఫికేట్ అయితే ఉండాల్సి ఉంటుంది. అండ్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉండాల్సి ఉంటుంది. ఎవరైతే ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉండాల్సి ఉంటుంది. అండ్ ఆధార్ కార్డ్ అందరి దగ్గర ఉంటుంది కాబట్టి ఆధార్ కార్డు కూడా ఉండాలి. దాంతోపాటు 2 రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అయితే కంపల్సరీ ఉండాలి. అండ్ పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ డిస్ట్రిక్ట్ అథారిటీ త్రూ అయితే మనకైతే సర్టిఫికేట్ అయితే ఇష్యూ చేసి ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి మనకి సర్టిఫికేట్ ఆఫ్ ఫిజికల్ ఫిట్నెస్ యాజ్ పర్ ద ఫార్మాట్ ఎన్క్లోజ్డ్. ఫిజికల్ ఫిట్నెస్ కి సంబంధించిన సర్టిఫికేట్ కూడా ఉండాల్సి ఉంటుంది. దానికి సంబంధించిన మనకి ఇక్కడైతే ప్రొవైడ్ చేయడం జరిగింది ఫార్మాట్. ఫిజికల్ ఫిట్నెస్ ఫార్మాట్ అయితే మనకి ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ ఫార్మాట్ లోనే మీరు ఆథరైజ్డ్ మెడికల్ ఆఫీసర్ త్రూ అయితే ఈ సర్టిఫికేట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనకి పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది ఫామ్. ఈ ఫార్మాట్ లో మాత్రమే మీరైతే ఇక్కడ మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో, ఇక్కడ మీ డీటెయిల్స్ అన్ని ఇచ్చేసి మీకు పిఎస్ ఏది వస్తుందో ఈ ఫార్మాట్ లోనే మీరైతే పిఎస్ నుంచి అయితే ఈ సర్టిఫికేట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి ఎవరైతే సెలెక్ట్ అవుతారో సెలెక్ట్ అయిన పర్సన్స్ అయితే కంపల్సరీ ఉండాలి. అప్లికేషన్ చేసుకునేటప్పుడు ఇవన్నీ అవసరం అయితే లేదు. సెలెక్ట్ అయిన పర్సన్స్ మాత్రం ఇవన్నీ అయితే వాళ్ళకైతే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి వేకెన్సీస్ చూసుకుంటే ఇది వచ్చేసి మనకి గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ట్రైనీస్ కి సంబంధించిన వేకెన్సీస్. ఇది వచ్చేసి మనకి 1 year అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ అయితే ఉండడం జరుగుతుంది. గ్రాడ్యుయేట్ కి సంబంధించిన డిసిప్లిన్స్ చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి ఇక్కడ వచ్చేసి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ సంబంధించి 10 వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ సంబంధించి 10 వేకెన్సీస్, మెకానికల్ ఇంజనీరింగ్ సంబంధించి 5 వేకెన్సీస్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ సంబంధించి 3 వేకెన్సీస్ అయితే మనకైతే ప్రొవైడ్ చేయడం జరిగింది. క్వాలిఫికేషన్ చూసుకుంటే మనకి అట్లీస్ట్ ఫస్ట్ క్లాస్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ లేదా టెక్నాలజీలో కంపల్సరీ డిగ్రీ పాస్ అయి ఉండాలి. వాళ్ళు మాత్రమే దీనికి ఎలిజిబుల్. మనకి పర్ మంత్ వచ్చేసి 9,000 రూపీస్ అయితే స్టైఫండ్ అయితే వీళ్ళైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మనకి గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ కి సంబంధించి. నెక్స్ట్ వచ్చేసి మనకి డిప్లొమా అప్రెంటిస్ ట్రైనింగ్ కి సంబంధించి డిసిప్లిన్ చూసుకుంటే మనకి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇంజనీరింగ్ లో 15 వేకెన్సీస్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ లో 17 వేకెన్సీస్, మెకానికల్ ఇంజనీరింగ్ లో 15 వేకెన్సీస్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లో 10 వేకెన్సీస్, సివిల్ ఇంజనీరింగ్ లో 3 వేకెన్సీస్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. క్వాలిఫికేషన్ చూసుకుంటే మనకి అట్లీస్ట్ ఫస్ట్ క్లాస్ డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ లేదా టెక్నాలజీలు చేసిన వాళ్ళైతే దీనికి అయితే ఎలిజిబుల్. దీనికి వచ్చేసి మనకి 8,000 రూపీస్ అయితే స్టైఫండ్ అయితే పర్ మంత్ అయితే మనకైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇది వచ్చేసి మనకి డిప్లొమా వాళ్ళకి, ఇది వచ్చేసి గ్రాడ్యుయేట్ వాళ్ళకి 1 year అయితే మనకైతే ఈ అప్రెంటిస్ అయితే మనకైతే ఉండడం జరుగుతుంది. ఇది వచ్చేసి డిఆర్డిఓ బెంగళూరుకి సంబంధించి మనకి బెంగళూరు త్రూ డిఆర్డిఓ నుంచి అయితే ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ప్రొసీజర్ టు అప్లై చేసుకుంటే ఫ్రెండ్స్ ఇక్కడ మనకి వెబ్సైట్ అయితే ఇవ్వడం జరిగింది, నాట్స్. ఈ వెబ్సైట్కి వెళ్ళి మీరు రిజిస్ట్రేషన్ చేసుకొని అప్లికేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. టర్మ్స్ అండ్ కండిషన్ చూసుకుంటే ఫ్రెండ్స్ మనకైతే వెబ్సైట్ అయితే చెప్పడం జరిగింది కదా, ఈ వెబ్సైట్కి వెళ్ళి మీరైతే కంపల్సరీ రిజిస్ట్రేషన్ చేసుకొని అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. ఎలాంటి ఫీ పేమెంట్ అయితే చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ 17th March 2024 మాత్రం లాస్ట్ డేట్. ఆ లాస్ట్ డేట్ లోపల అయితే మీరైతే దీని అయితే అప్లికేషన్ అయితే చేసుకోండి. ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళైతే దీనికి అప్లికేషన్ చేసుకోండి. అండ్ దీంతో పాటు మనకి 18 years మినిమం అయితే కంపల్సరీ 18 years అయితే ఉండాల్సి ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే 2020 లేదా దాని తర్వాత పాస్ అయిన వాళ్ళు మాత్రమే దీనికి అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. 2019, 2018, 2017, 2016, 2015 ఇలా ఇయర్ లో పాస్ అయిన క్యాండిడేట్స్ అయితే దీనికి అయితే నాట్ ఎలిజిబుల్.
2020లో పాస్ అయిన వాళ్ళు, దాని తర్వాత పాస్ అయిన వాళ్ళైనా దీనికైతే అప్లికేషన్ అయితే మీరైతే అప్రెంటిస్కి అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. 1 ఇయర్ అయితే మనకి ఈ అప్రెంటిస్ అయితే మనకైతే ఉండడం జరుగుతుంది. ఇది వచ్చేసి గ్రాడ్యుయేట్ అండ్ డిప్లొమాకి సంబంధించిన అప్రెంటిస్. ఈ సర్టిఫికేట్స్ అయితే అన్ని ఉండాల్సి ఉంటుంది. ఎవరైతే సెలెక్ట్ అయిన పర్సన్స్ వచ్చేసి ఈ సర్టిఫికేట్స్ కంపల్సరీ ఉండాల్సి ఉంటుంది. దీంతో పాటు మనకి ఫార్మాట్స్ ఇవ్వడం జరిగింది, ఇవి కూడా ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది వాళ్ళకైతే. జస్ట్ దీనికి ఎలాంటి ఫీ పేమెంట్ అవన్నీ ఏం లేదు కాబట్టి నార్మల్గా మీరు ఈ వెబ్సైట్కి వెళ్ళేసి నార్మల్గా అప్లై అయితే చేసుకోవచ్చు. సింపుల్ ప్రాసెస్ ఉంటుంది. మీరు ఆ వెబ్సైట్ ఓపెన్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకొని జస్ట్ అయితే అప్లై చేయండి, అప్లై చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.